ఇది మీరు ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా ఫాలో అయితేనే 100% రిజల్ట్ ఉంటుంది. 25 to 30% వరకు పేదవాళ్లకు మాత్రమే స్పెషల్ ఎక్స్ట్రా రాయితీ అయితే ఇచ్చేస్తున్నారా? మీ కాళ్ళు లేదా చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? తీవ్రమైన నడుము నొప్పి లేదా మెడ నొప్పితో బాధపడుతున్నారా? దానికి కారణం సయాటికా కావచ్చు. దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసి అది పెరాలసిస్ కి దారి తీస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు వింటున్నది నిజమే. పూర్తి వివరాలు సార్ నేను తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ షేక్ సలీం అహ్మద్. 9 సంవత్సరాల నుండి అనంతపురంలో సర్వీస్ చేస్తున్నాను. సయాటికా అంటే ఏం లేదండి, L4 L5 డిస్క్ లో నుంచి వచ్చే నరం S1 అనేది మడిమ వరకు పోతుంది అనమాట. ఇది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో జోములు వస్తున్నాయి, ఒక కాలు లాగుతుంది, పిక్కలు పట్టేస్తాయి. అలర్ట్ అయిపోయి మీ పోస్చర్ ను మెయింటైన్ చేయండి, అదే విధంగా మీ ఫుడ్ ను మార్చుకోండి. ఇంకో విషయం ఏమంటే చాలా మంది కామెంట్స్ లో అక్కడ వెళ్ళినాక ఫెయిల్యూర్ అవుతున్నాయంటే దానికి కారణం వీళ్ళు కాదండి. వీళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసారు. తినాల్సిన పదార్థాలు, తినకూడని పదార్థాలు, మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తింటే దానికి 100% రిజల్ట్ రాదు. ఇది ఓపెన్ గా వీడియోలో చెప్పేస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది 100% ఫాలో అవ్వగలిగితేనే ఖచ్చితంగా ఇక్కడ రండి. రిజల్ట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయండి. అసలు సయాటికా సిమ్టమ్స్ ని ఎలా గుర్తించాలి? నిలబడడానికి కాదు, కింద కూర్చోవడానికి కాదు అంటే మీకు సయాటికా స్టార్ట్ అయింది అని అర్థం. రెండవది ఏమిటంటే పాదాలు కింద నుంచి జోములు వస్తాయి. మీకు సయాటికా డెవలప్ అవుతుంది అంటే దానికి మేజర్ గా మనం కూర్చునే విధానం సరిగ్గా ఉండదు, అదే విధంగా నిలబడే విధానం సరిగ్గా ఉండదు. చాలా మంది మేము పేదవాళ్ళము, డబ్బులు ఎక్కువగా భరించలేకపోతున్నాం అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి సదవకాశం అయితే మనకు సార్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకున్నారండి. 25 to 30% వరకు పేదవాళ్లకు మాత్రమే స్పెషల్ ఎక్స్ట్రా రాయితీ అయితే ఇచ్చేస్తున్నారు. అది ఫీజు మీద మాత్రమే. అండ్ మెడిసిన్ అంటే ఇంకా వీళ్ళు కూడా చేతి నుంచి చేసుకోవడం కష్టం కాబట్టి. అడ్రస్ వచ్చేసి సాయినగర్ ఫస్ట్ క్లాస్ అండి, రామన్ స్కూల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వస్తే మనకు వైఎస్ఆర్ హాస్పిటల్ సందులో స్ట్రైట్ గా వచ్చారంటే మనకు మర్మ అండ్ కైరోప్రాక్టిక్ క్లినిక్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి వెంటనే డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.